బ్రో, హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ ఈ సినిమా స్టార్ట్ చేసి కూడా ఒక 5-6 సంవత్సరాలు దాటిపోతుంది. మరి ఇప్పటికి ఒక 11 సార్లు అయినా కూడా సినిమాని పోస్ట్పోన్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సినిమా గురించి ఏదో మంచి గుడ్ న్యూస్ ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇప్పుడైనా సినిమా వస్తుంది అనుకోవచ్చా? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక డౌట్లో ఉన్నారో 4 డేట్లు ఇవ్వాలి అని చెప్పి ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆ నిర్మాతకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్రెడీ షూట్లో కూడా వెళ్ళిపోయారనమాట. సో ఈ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆయన ఆ షూట్ అయితే కంప్లీట్ అయిపోద్దో ఆ ప్యాచ్ వర్క్ని మొత్తం ఆ మిక్సింగ్లో కలిపేసి అది వెంటనే విడుదల చేస్తారనమాట. మే 30న ఇంకొక షెడ్యూల్ అనుకుంటున్నారు, ఒక డేట్ అనుకుంటున్నారు. సో మరి ఆ రోజుకి రిలీజ్ చేయాలంటే ప్రమోషన్స్ అనేవి చాలా అవసరం. సో మళ్ళీ ఎందుకంటే జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి, అప్పుడు వదిలితే ఆ సినిమాని జనాలకు ఎక్కించగలరా లేదా అని ఒక ఐడియాలో ఉంటారు. సో లేదా జులైకి పోస్ట్ పోన్ చేసుకునే పనిలో ఉంటారా, అట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి అదే డేట్కి వీళ్ళు రాకపోతే కింగ్డమ్ మూవీ వాళ్ళు వస్తామని చెప్పి నాగవంశీ గారు చెప్పారనమాట. సో పవన్ కళ్యాణ్ గారిది ఉంటే మేము పోస్ట్ పోన్ చేసుకుంటాం, లేకపోతే మేము షెడ్యూల్ వేసుకుంటాం అని చెప్పారు. సో మరి ఈయన ఇప్పుడు షూట్కి వచ్చారు కాబట్టి నిర్మాత ఏం రత్నం గారు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామని ఆయన క్యూరియాసిటీగా ఉన్నారు. సో మే 9th మిస్ అయితే మే 30 అని వాళ్ళు కూడా ఒక స్లాట్ పెట్టుకున్నారు. కంప్లీట్గా పోస్టర్ మీద డేట్ లేదు కానీ సో మరి మే 9 కూడా దగ్గరగా వస్తుంది, ఇప్పుడైతే రిలీజ్ లేదు. సో నెక్స్ట్ డేట్ వచ్చి వాళ్ళకున్న ఆప్షన్ మే 30. సో అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారంట, తుఫాన్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. ఈ విధంగా సో మరి నిజం అనుకోవచ్చా? ఇన్ని రోజుల పాటు ఇంత వెయిట్ చేయించిన తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేసి మాకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని అంటున్నారు. మరి వచ్చే అప్డేట్ ద్వారా అయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు. డెఫినెట్లీ, ఎందుకంటే వన్స్ ఆయన స్టార్ట్ చేశారనుకోండి ఆ కోపం అంతా కానీ ఫ్యాన్స్కి ఉన్న ఏదైతే ఇది ఉందో అదంతా పోతుంది అనమాట. చేయలేదు అనే అసంతృప్తి కానీ కోపం కానీ అన్నీ పోతాయి. మొదలెట్టాడు అనే హైలోకి వస్తారు, మళ్ళీ షూట్లోకి వచ్చాడు, మళ్ళీ హీరోలాగా మనకు కనపడతాడు అని ఒక కిక్లోకి వస్తారు. ఆటోమేటిక్గా వెంటనే కంటెంట్ వచ్చింది అంటే కనుక సినిమా పైన వాళ్ళు అటెన్షన్కి రెడీ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఆ ఫస్ట్ హరిహర వీరమల్లు అట్లానే వీళ్ళందరినీ అటు డివి దానే గారిని మైత్రి ప్రొడ్యూసర్స్ని కూర్చోబెట్టుకుని కూడా ఎన్ని షెడ్యూల్స్ కావాలి ఏంటి కంప్లీట్గా దానికి కావాల్సిన డేట్స్ కేటాయించారంట. అవి ముందు రోజుల్లో దానికి కూడా షూట్కి వెళ్ళి చాలా అంటే చాలా ఫాస్ట్గా కవర్ చేయాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారనమాట, ఎక్కువ టైం లేదని. సో తర్వాత సినిమాలు ఏంటి అనేది తర్వాత ఆయన ఆలోచిస్తారు. ఈ 3 మాత్రం ప్రస్తుతానికి. అలాగే హరీష్ శంకర్ కూడా మాట్లాడి ఎన్ని షెడ్యూల్స్ మనం కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుని ఫాస్ట్గా పనిచేసేదానికి కూడా ఆయనతో కూడా మాట్లాడారంట. సో వీళ్ళందరితో కూర్చొని మాట్లాడినాక ఆయన షూట్కి మళ్ళీ బయలుదేరాడు. సో ముందు హరిహర వీరమల్లు అయిపోయి అది కానీ రిలీజ్ అయితే తర్వాత విషయం తర్వాత, ఎందుకంటే ఫ్యాన్స్ కొన్నాళ్ళు కూల్ అవుతారు సినిమా మీద మనకు కనిపించాడు స్క్రీన్ పైన. అది మే అంతే ఎండింగ్లో కానీ లేదంటే జూలైలో స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కానీ రావచ్చు. సో అది ఎప్పుడు వస్తుంది అనేది ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంటుంది నిర్ణయం. ఇక ఓజీ మాత్రం సెప్టెంబర్లో రిలీజ్కి మాత్రం ప్లాన్ చేస్తున్నారు సుజిత్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆగడం వల్ల సుజిత్ గారు ఆగడం వల్ల సుజిత్ గారు నాని గారి సినిమా కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. వాళ్ళిద్దరు చేయాల్సిన సినిమా ఒకటి ఉంది. సో అది పోస్ట్ పోన్ అవడం, ఇటు పోస్ట్ పోన్, ఆయన ఎటు పని లేకుండా అయిపోతున్నాడు ఆయన. సో ఖచ్చితంగా ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేసి సెప్టెంబర్లో రిలీజ్కి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆ టైంకి అప్పుడు సుజిత్ గారు ప్యారడైజ్ అయిపోయిన తర్వాత నాని గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఒక సినిమా చేయబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ హరీష్ శంకర్ గారు అంటే ఈయన కోసం వెయిట్ చేసి ఎన్నాళ్ళైనా ఉంటారు. మధ్యలో సరదాగా మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఇచ్చారు, పెద్ద ఆడలేదు అనుకోండి. సో ఏంటంటే దీని మీద ఫోకస్ కంప్లీట్గా ఉంటుంది ఆయన తెలుసు ఫ్యాన్స్కి ఎట్లా ఫుల్ మీల్స్ ఇవ్వాలని. సో ఈ 3 సినిమాలు దగ్గర ఇప్పుడు నుంచి మొదలు పెట్టుకుంటే నెక్స్ట్ వేసవి సెలవుల కల్లా 3 సినిమాలు రిలీజ్ అయితే అయిపోతాయి. సో అది ఎప్పుడెప్పుడు షెడ్యూల్ ఏది మారచ్చో మనకు తెలియదు. ఆయన అయితే షూటింగ్కి టైం ఇస్తానంటే పెద్ద వరం అనమాట ప్రొడ్యూసర్స్కి. సో అవి కంప్లీట్ చేశారంటే ఇంకొక నిర్మాతలు నమ్మి ఇన్వెస్ట్ చేయడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో మళ్ళీ ఆ తర్వాత ఎవరు ఆ ధైర్యం చేసే ప్రొడ్యూసర్ అనేది అప్పుడు చూసుకుందాం.